వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి తాజా వార్త ఒకటి చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడం, ఎలాంటి పదవి లభించకపోవడంతో ఆయన తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే సరిగ్గా ఈ సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలినేనికి శుభవార్త చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది ఆయనకు కీలక పదవి ఖాయమని సమాచారం. వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో జనసేన తరపున బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరిన ఎమ్మెల్సీల రాజీనామాలను న్యాయస్థానం ఆదేశాల మేరకు మండలి చైర్మన్ ఆమోదిస్తే ఆ స్థానాలు కూటమి పార్టీలకే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేనికి అవకాశం లభిస్తుందని టాక్. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బాలినేని వైఎస్ఆర్సీపీ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వెంట నడిచి 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీలోనే కొనసాగారు. అయితే మంత్రి పదవి తొలగించడంతో జగన్ పై మనస్తాపానికి గురై 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో, పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాలినేనికి పదవి కట్టబెడతారో చూడాలి.